బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ పోలీసులు కాకానిని కేరళలో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాకాని అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నాడు. 2 నెలలుగా కాకాని పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించు తిరుగుతున్నాడు. కాకాని కుటుంబ సభ్యులకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ పోలీసులు కాకానిని కేరళలో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాకాని అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నాడు. 2 నెలలుగా కాకాని పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. కాకాని కుటుంబ సభ్యులకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫోన్లో అందిస్తారు. చరిత్ర కుమార్, ఏపీ పోలీసులు కాకాని కేరళలో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అరెస్ట్కి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ చక్రి. ఏదైతే మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే మైనింగ్ కేసులో ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ముద్దాయిగా ఉన్నారు, A4 ముద్దాయిగా ఉన్న పరిస్థితి. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి 3 నెలల నుంచి కూడా తప్పించుకుని తిరుగుతున్న పరిస్థితి. కాకాని గోవర్ధన్ రెడ్డికి విచారణకు రావాలంటూ కూడా 3 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ పోలీసు విచారణకు హాజరయ్యేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి రాకుండా ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పలు బృందాలు పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారణ కాకాని గోవర్ధన్ కోసం అయితే మాత్రం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి బెంగళూరు, హైదరాబాదు వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్లు కూడా సమాచారం తీసుకున్న పోలీసులు నూతన అత్యాధునిక టెక్నాలజీ ద్వారా కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులో తీసుకుని కూడా తెలుస్తుంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని రేపు పోలీసులు నెల్లూరు కోర్టుకు కూడా తరలిస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుపై అయితే మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి అయితే చేరుకుంటున్నారు. కాకాని అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే కాకాని నివాసం కూడా చేరుకున్న పరిస్థితి ఉందని చెప్పాలి చక్రి. రైట్, థ్యాంక్ యూ చరిత్.